హాయ్ అండి, హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మనము బ్రేక్ఫాస్ట్కి రెగ్యులర్గా ఇడ్లీ, దోశ ఇలాంటివి కాకుండా సలాడ్స్ అనేవి తీసుకుంటే మన స్టమక్కి చాలా మంచిదన్నమాట. మన డే స్టార్ట్ అయినప్పుడు ముందుగా ఫైబర్ అనేది తీసుకోవాలి. అందుకోసం మనము ఇలా స్ప్రౌట్స్తో సలాడ్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. స్ప్రౌట్స్, ఇంకా ఆనియన్స్, టమాటో, లెమన్, క్యారెట్ వీటన్నిటి మిక్స్ చేసుకొని మనం సలాడ్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే వారంలో ఒక 2-3 రోజులైనా కూడా మనం ఇలా సలాడ్స్ తీసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంచిది అనమాట. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. డైరెక్ట్గా ఇడ్లీ, దోశ ఇలాంటివి, పొంగల్ కానీ ఇలాంటివి ఏమి తీసుకున్నామంటే బాడీలో ఇన్సులిన్ అంటే షుగర్ లెవెల్స్ అనేది చాలా పెరిగిపోతాయి అన్నమాట. అలా షుగర్ లెవెల్స్ మార్నింగే పెరగకుండా మనం ఫస్ట్ ఫైబర్ తీసుకున్నామంటే మన డైట్ ప్లాన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు ఇలాంటి సలాడ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను చూపించిన విధంగా ముందు రోజే మనం డ్రై ఫ్రూట్స్ అనేటివి కంపల్సరీగా నానబెట్టుకోవాలి. సలాడ్లోకే కాదు, రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ యూస్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చిన్న సైజ్ ఆనియన్ అయితే చాప్ చేసుకున్నాను, ఒక చిన్న టమాటో, హాఫ్ క్యారెట్. ఇవే కాదండి, మీరు కుకుంబర్, బీట్రూట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి వేసామంటే టమ్మీ చాలా ఫుల్గా అవుతుంది కదా. అందుకే ఒక్కో రోజు ఒక విధంగా వెజిటేబుల్స్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇందులోకే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్ప్రౌట్స్, ఒక వంతు వెజిటేబుల్స్ వేసుకున్నామంటే 2 వంతులు మొలకలు వేసుకోండి. అప్పుడే మనకు సలాడ్ టేస్టీగా ఉంటుంది, మనం తినడానికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ పెప్పర్ కూడా వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బ్రేక్ఫాస్ట్లోకి సలాడ్ అనుకున్నాం కాబట్టి ఓన్లీ సలాడ్ తినడం వల్ల మనకు 12 లోపల ఆకలి వేస్తుంది. కాబట్టి 10-10:30 కల్లా మనం ఒక ఫ్రూట్ ప్రిఫర్ చేసామంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్రూట్ కూడా డైలీ ఒక ఫ్రూట్, సిట్రస్ ఫ్రూట్ తీసుకున్నామంటే జలుబు, దగ్గు అనేటివి దరిచేరవు. ఇంకా జ్వరాలు కూడా తొందరగా రావన్నమాట. పిల్లలకు ఇలాంటివి చాలా మేలు చేస్తాయి, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా వీటితో పాటు మనం ముందు రోజు నానబెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఈ డ్రై నట్స్ అనగా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని యూజ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పంకిన్ సీడ్స్లో ఎక్కువ మోతాదులో జింక్ అనేది మనకు లభిస్తుంది. దాంతోపాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. మనం సపరేట్గా జింక్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకోకుండా రెగ్యులర్గా పంకిన్ సీడ్స్ తీసుకున్నామంటే చాలా మంచిది. సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఏజ్ మీద పడుకోకుండా చాలా రోజుల వరకు యంగ్గా ఉండొచ్చు. చూసారు కదా, టేస్టీ సలాడ్ అయితే రెడీ అయిపోయినట్లే. మీరు కుకుంబర్ వేసుకుంటే కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. నాకు కూడా చాలా ఇష్టం, కానీ ఈరోజు లేదు, అందుకే అవాయిడ్ చేశాను. ఈ సలాడ్తో పాటు మనము డ్రై ఫ్రూట్స్ కూడా రెగ్యులర్గా కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా ఎగ్ వైట్స్, ఎల్లో లేకోకుండా ఓన్లీ ఎగ్ వైట్స్ తీసుకుంటే కూడా మన బాడీ వెయిట్ అనేది మన కంట్రోల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్లో ఉండేటువంటి ఎల్లో తిన్నామంటే ఎప్పటికీ సన్నగవ్వము, గుర్తుంచుకోండి. బరువు తగ్గాలి, హెల్తీగా తగ్గాలి అనుకుంటే ఓన్లీ వైట్స్ మాత్రమే తీసుకోవాలి. మరి ఇవాళ వీడియో అయితే ఇంతే. నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.